వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు మ్యాక్రోన్ మామిడికాయ కర్రీ చేసినప్పుడు చిన్న మిస్టేక్ చేశాను. సో అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. వడియాలు అయితే మంచిగా ఎండిపోయినాయి ఎండకి. పులుపు ఇష్టంగా తినే వాళ్ళందరికీ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈరోజు కర్రీని చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా మ్యాక్రోన్ బాయిల్ చేసుకోవాలి. దానికోసం వాటర్ అండ్ సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మ్యాక్రోన్ని బాయిల్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఎక్కువ కలపకూడదు. నేనైతే అలా చేయడం వల్ల పేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మ్యాక్రోన్ అయితే ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు సాల్ట్ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మామిడికాయ ముక్కలుగా కాకుండా ఇలా తురుముకొని వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కారం యాడ్ చేసుకొని వాటర్ని కూడా వేసుకొని మ్యాక్రోన్ని కూడా వేసేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఎక్కువ కలపొద్దు, పేస్ట్ లాగా అయిపోతుంది. సో ట్రై చేసి చూడండి.